ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఏం బాగోయేమో, హృదయం అంతా దుఃఖం, వేదన, ఆ యొక్క నిర్లిప్తత, కన్నీరు, దుఃఖ సంద్రంలో సాగిపోతున్నాం. ఏం బాగున్నామండి అని నిరాశ నిస్పృహతో సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందా? వాస్తవమే, ఏదో ఒక దుఃఖం నీ హృదయంలో ఉంది. భర్త నిమిత్తం కావచ్చు, నీ భార్య నిమిత్తం కావచ్చు, నీ బిడ్డల నిమిత్తం కావచ్చు, నీ పరిచర్య నిమిత్తం కావచ్చు, లేదా ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల నిమిత్తం కావచ్చు, నీ కళాశాలలో కావచ్చు, ఉద్యోగం రాలేదని కావచ్చు, వివాహం జరగటం లేదని కావచ్చు, గర్భఫలం పొందుకోలేకపోతున్నానే అని కావచ్చు, ఏదో ఒక దుఃఖం, అప్పుల నిమిత్తం కావచ్చు, లేదా వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నానే ఒక దుఃఖం, ఏదో ఒక దుఃఖం. కొంతమందికి అయితే అనారోగ్యం నిమిత్తం దుఃఖం, ఏదో ఒక దుఃఖం ఉదయకాల సమయంలో నిన్ను దుఃఖ పెడుతూ లేదా ఏదో ఒక విధంగా బాధించబడుతున్నావు కదూ. నిజమే. అయితే దుఃఖపడుతున్నటువంటి నీకు ఒక అద్భుతమైన శుభవార్త. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. మీ దుఃఖం సంతోషమగును. ఎంత ఆశీర్వాదకరమైన వాగ్దానం. మీరు దుఃఖం ఉంది కానీ, నువ్వు ఏడుస్తున్నావు కానీ, దేవుడు అంటున్నమాట, ఇదిగో నీ దుఃఖం సంతోషంగా మారబోతా ఉంది. ఇంకెందుకు నీ జీవితంలో దుఃఖం? ఆ దుఃఖాన్ని అంతటినీ దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని మీద భారం వేసి ఈరోజు ప్రార్థించే విశ్వాసంతో, ప్రభువా ఇంతవరకు దుఃఖించినాను వాస్తవమే, అయితే నా దుఃఖం సంతోషంగా మార్చబోతున్నందుకు స్తోత్రం అని పలికి చూడు విశ్వాసంతో. వాస్తవంగా నీ దుఃఖం అంతటిని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఇంతవరకు ఏ విషయాల్లో అయితే దుఃఖపడ్డావో, ఆయా సందర్భాల్లో దుఃఖపడ్డావో అన్నిటినీ దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. విశ్వాసంతో నమ్ము, దేవుని మహిమను చూస్తావు, సంతోషాన్ని అనుభవిస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం. మీ దుఃఖం సంతోషమగును అన్నావు. ఎంతమంది అయితే ప్రభువా దుఃఖ సంద్రంలో ఉన్నారో, ఏ ఏ పరిస్థితులు బట్టి వేదన పడుతున్నారో నాకైతే తెలియదు, కానీ వారి దుఃఖం అంతటిని సంతోషంగా మారుస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.